తర్వాత ఇంట్లో బోర్ కొట్టి ఎలకల్ని పిల్లల్ని ఏమైనా పెంచుకుంటున్నావా? వాటిని నేనెందుకు పెంచుతానే? అయినా ప్రేమగా పెంచడానికి అవేమైనా పెంపుడు జంతువులా, పాలిచ్చే జంతువులా? మరి ఆ సౌండ్ ఏంటి? సౌండా? ఎక్కడా? ఇదిగో మళ్ళొచ్చింది, ఏదో కుక్కర్ విజిల్ సౌండ్ లాగా. అది కుక్కర్ చేసే సౌండ్ కాదే, నిన్ను కట్టుకున్నవాడు చేసే సౌండ్. ఒకసారి అటు చూడు. అవును, మాయనే. ఆ సౌండ్ నిన్ను బయటికి రమ్మని సిగ్నల్ ఇస్తున్నాడు. నేనే అంత కరెక్ట్గా ఎలా చెప్పావమ్మా? పెళ్ళయ్యి 25 సంవత్సరాలయిందే. నా ఎక్స్పీరియన్స్ లో ఇలాంటి కసులు బుసులు ఎన్ని వినలేదు. ఎల్లెలు, మీ ఆయన పిలుస్తున్నాడు. ఏంటండి పిలిచారు? నీకో విషయం చెప్పాలి. త్వరగా చెప్పండి, నా కిచెన్ లో పనుంది. ఈరోజు మా కొలీగ్ బర్త్డే. అంటే ఇప్పుడు బర్త్డే విషెస్ చెప్తూ వీడియో బయట ఏమైనా చెయ్యాలా? నేను రెడీ అండి. కోట్ నువ్వేమన్నా సెలబ్రిటీ అనే బర్త్డే విషెస్ చెప్పడానికి? మరి ఇది ఎందుకు చెప్తున్నారు నాతో? అంటే మా వాళ్ళు లంగరాజులో లంచ్ ప్లాన్ చేశారు. అంటే మీరు ఆదివారం రోజు బయటకెళ్తారా? మర్చిపోయారా? పెళ్లి రోజు పెళ్లి మండపంలో పంతులు ముందు 10 మంది పెద్దల ముందు ప్రమాణం చేశారు నాకు. ఆదివారం రోజు ఎక్కడికి వెళ్ళను, నాతోనే ఇంట్లోనే ఉంటానని. మర్చిపోయారా? మర్చిపోలేదు. అయినా అదేమన్నా సర్కార్ పెట్టిన రూలా స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వడానికి? నా శ్రీమతి పెట్టిన రూలే కదా, ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయొచ్చు కదా. సరే, బర్త్డే ఎవరిది? మా కొలీగ్ది. కొలీగ్ ఎవరు? మధు. మధు ఎవరు నాకు తెలియదు, సో మీరు వెళ్ళట్లేదు. అదేం లెక్క? అదంతే. అయినా మీరు అమ్మాయిల బర్త్డే కూడా వెళ్తున్నారా? మధు అంటే అమ్మాయి కాదే, అబ్బాయి. ఎవరైనా సరే మీరు వెళ్ళడానికి వీల్లేదు, మాటిచ్చారు కాబట్టి. నేనెక్కడిచ్చానే? మీరే కదా బలవంతంగా పెట్టించుకుంది. వాట్ ఎవర్, రూల్ ఈజ్ రూల్, మీరు బ్రేక్ చేయకూడదు. ఏంటే ఇందాక నుంచి చూస్తున్నాను. ఫోన్లే పాప అని పర్మిషన్ తీసుకుంటుంటే తెగ ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు. అయినా రూల్స్ కాదే, నీ బోన్స్ బ్రేక్ చేస్తాను. వదలండి అమ్మా. ఏంటల్లుడు, ఏం చేస్తున్నావు? బృందా చేయి నొప్పిగా ఉందంటే నొక్కుతున్నాను. ఏమే తగ్గిందా? తగ్గుతుందండి. అంటే గొంతు నొప్పి అంటే గొంతు పిసికి చంపేస్తావా ఏంటి? ఇంకా అంత అదృష్టం రాలేదు, స్టిల్ వెయిటింగ్. అది కాదమ్మా, ఎవరిదో బర్త్డే పార్టీ అంట. ఆదివారం రోజు కూడా ఒకదాన్నే వదిలేసి బయటకు వెళ్తాడంట. నాకెందుకో ఫ్రెండ్స్ తో సిట్టింగ్ ఏమో అనిపిస్తుందమ్మా. ఏంటల్లుడు, నిజమేనా? బర్త్డే పార్టీ వరకు నిజమే, ఇంకా సిట్టింగ్ గురించి అయితే గాడ్ షుడ్ నో. అయినా ఈరోజు ఇంట్లో కూడా ఒక ప్లాన్ ఉంది, మర్చిపోయావా అల్లుడు? మన ఇంట్లోనా? ఏంటి కొంపతీసి మన ముగ్గురం కలిసి సిట్టింగ్ వేస్తున్నావా ఏంటి? చిచి, బాగోదత్తయ్యా, మీరు పెద్దవారు. అది కాదు, లాస్ట్ టైం కిందింటి వాళ్ళు మన ఇంటికి లంచ్కి వచ్చారు కదా, ఈసారి మనల్ని పిలిచారు, మనం వెళ్ళాలి. మేమిద్దరు 2 నమస్కారాలు చెప్పాం, మీరు ఒక నమస్కారమే చెప్పారు. ఇక్కడ సమానత్వం లేదు కదా. మా ఆయన చాలా మంచివాడు అన్నయ్య. ఓహో, చెల్లెమ్మ కూడా జోక్ చేసింది. ఇప్పుడు చూడు సమానత్వం అయిపోయింది. అయినా చెల్లెమ్మ, పనులు షేర్ చేసుకొని వాడితో కాపురం ఎందుకు? విడాకులు ఇచ్చేవచ్చు కదా. ఏంటి ఆ సమానత్వం గాడి దగ్గరకా? ఏంటి ఆ సమానత్వం గాడి ఇంటికా? ఆ పిచ్చి తెలిసిన తర్వాత కూడా మీరు వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నారు అత్తయ్య గారు? హలో, మర్చిపోయారా? లాస్ట్ టైం వాడు మనల్ని ఒక్క మెతుకు కూడా తినేయకుండా చేశాడు. మీరే చెప్పారు కదా రివెంజ్ తీర్చుకుందామని, గుర్తులేదా? గుర్తుంది, జస్ట్ మర్చిపోయానండి. పద వెళ్దాం లంచ్కి. నడండి. అబ్బా, అంజు అంజు అన్ని రెడీ అయిపోయా? అవుతున్నాయండి. అన్నం రెడీ అయిందా? అన్నం రెడీ అయింది. కూర? కూర అవుతోందండి. చికెన్ కర్రీ? చికెన్ కూడా అవుతుంది. పెరుగు పన్ని? పెరుగు ఫ్రిడ్జ్ లో రెడీగా ఉంది. మీరు ఎందుకండి అంత టెన్షన్ పడుతున్నారు? వచ్చేది మన హౌస్ వానరే, అన్ని సమానత్వంగా లేకపోతే ప్రాబ్లం అవుద్ది. వాళ్ళు రావడానికి ఇంకా టైం ఉందండి. అంటే లాస్ట్ టైం మనం ఇదే టైంకి వెళ్ళాం కదా, వాళ్ళు కూడా సమానత్వంగా ఆలోచించి ఇదే టైంకి వస్తారేమో అని. వాళ్ళకి మీ అంత సమానత్వం బ్రెయిన్ లేదులేండి. కరెక్టే, బాగా చెప్పావు. వచ్చినట్టున్నారు. మీరు ఇవన్నీ టేబుల్ మీద పెట్టండి, నేను వెళ్ళి డోర్ తీస్తా. సరే వెళ్ళు. సమానత్వం ఎక్కడ తగ్గకూడదు.